Hello everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు మీకోసం మరొక మంచి వీడియోని అయితే స్టార్ట్ చేయబోయే ముందు వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఉపయోగపడే కొన్ని ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. నచ్చితే ఆ లింక్స్ క్లిక్ చేసి పర్చేస్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో చలి లేదా చలికి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో కొన్ని ఎగ్జాంపుల్స్తో క్లియర్గా చూసేద్దాం. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, ఈ షర్ట్ నాకు లూజ్ అయ్యింది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో దిస్ షర్ట్ హ్యాస్ బికమ్ లూజ్ ఫర్ మీ ఇలా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్, బట్టలు కొనడం తప్ప వేరే పని లేదా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ వర్క్ బిసైడ్స్ బయింగ్ క్లోత్స్ ఇలా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే, మంచు పడుతోంది. చలికాలంలో మంచు పడుతుంది కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? What do we call this in English? Let me know in the comments. Now the second question for you which is, నాకు వేడివేడిగా టీ తాగాలనిపిస్తోంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో కామెంట్స్లో తప్పకుండా కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈస్, చలి బాగా పెరిగిపోయింది. వింటర్లో చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ద కోల్డ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ అ లాట్. ద కోల్డ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ అ లాట్ ఈ విధంగా చెప్తాం. ఇంక్రీజ్డ్ అ లాట్ అంటే బాగా ఎక్కువగా పెరిగింది అని. అదే చలి ఇప్పుడే ఇలా ఉంటే తర్వాత ఇంకా పెరుగుతుంది లేదా ఇంకా పెరుగుతుందేమో ఇలా చెప్పాలనుకుంటే, if the cold is like this now, it might increase even more later. If the cold is like this now, it might increase even more later ఈ విధంగా చెప్తాం. అదే వాతావరణం ఇంత చల్లగా ఉండటం ముందెప్పుడు నేను చూడలేదు ఇలా చెప్పాలనుకుంటే, I have never seen the weather this cold before. I have never seen the weather this cold before ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 is, ఇంత చల్లగా ఉంటే ఏసీ ఎందుకు? బాగా ఎక్కువగా చలేస్తున్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ ఇట్ ఈస్ దిస్ కోల్డ్ వై డూ వీ నీడ్ అన్ ఏసీ. ఇఫ్ ఇట్ ఈస్ దిస్ కోల్డ్ వై డూ వీ నీడ్ అన్ ఏసీ ఈ విధంగా అడుగుతాం. అదే చలికి నేను వణికిపోతూ ఉంటే నువ్వు ఏసీ ఆన్ చేసావు, నువ్వు అసలు మనిషివేనా ఇలా అడగాలనుకుంటే, వైల్ ఐ వాజ్ షివరింగ్ ఫ్రమ్ ద కోల్డ్ యూ టర్న్డ్ ఆన్ ద ఏసీ. ఆర్ యూ ఈవెన్ హ్యూమన్? While I was shivering from the cold, you turned on the AC. Are you even human? ఇలా అడుగుతాం. అదే చలితో పాటు నీకు పిచ్చి కూడా పెరిగిపోయిందని నాకు అనిపిస్తోంది ఇలా చెప్పాలనుకుంటే, along with the cold, it feels like your madness has also increased. Along with the cold, it feels like your madness has also increased ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 is, చలేస్తోంది అందుకే ఎండలో కూర్చున్నా. ఇది కూడా చాలా కామన్గా చేస్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ ఫీలింగ్ కోల్డ్ సో ఐ ఆమ్ సిట్టింగ్ ఇన్ ద సన్. ఐ ఆమ్ ఫీలింగ్ కోల్డ్ సో ఐ ఆమ్ సిట్టింగ్ ఇన్ ద సన్ ఇలా చెప్తాం. అదే చల్లగా ఉంది లేదా చలిగా ఉంది అందుకే నేను ఎక్కువసేపు ఎండలో కూర్చున్నాను ఇలా చెప్పాలనుకుంటే, ఇట్స్ కోల్డ్ సో ఐ సాట్ ఇన్ ద సన్ ఫర్ అ లాంగ్ టైమ్. ఇట్స్ కోల్డ్ సో ఐ సాట్ ఇన్ ద సన్ ఫర్ అ లాంగ్ టైమ్ ఈ విధంగా చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్, if you are feeling that cold, wear a sweater. If you are feeling that cold, wear a sweater. అంటే నీకు అంత ఎక్కువగా చల్లగా లేదా చలిగా అనిపిస్తే నువ్వు స్వెటర్ వేసుకో అని. సెంటెన్స్ నెంబర్ 4 is, చలిగాలికి జలుబు చేసింది. ఇది కూడా చాలా కామన్గానే జరుగుతూ ఉంటుంది కదా, సో దీన్ని ఇంగ్లీష్లో I caught a cold because of the cold wind. I caught a cold because of the cold wind ఈ విధంగా చెప్తాం. ఐ కాట్ అ కోల్డ్ అంటే నాకు జలుబు చేసింది అని. అదే రాత్రి నేను బండి మీద లేదా బైక్ మీద చాలా దూరం వెళ్ళాను అందుకే ఉదయానికి నాకు జలుబు చేసింది ఇలా చెప్పాలనుకుంటే, ఐ ట్రావెల్డ్ అ లాంగ్ డిస్టెన్స్ ఆన్ అ బైక్ అట్ నైట్ సో ఐ కాట్ అ కోల్డ్ బై మార్నింగ్. ఐ ట్రావెల్డ్ అ లాంగ్ డిస్టెన్స్ ఆన్ అ బైక్ అట్ నైట్ సో ఐ కాట్ అ కోల్డ్ బై మార్నింగ్ ఈ విధంగా చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్, గోయింగ్ అవుట్ ఇన్ దిస్ కోల్డ్ ఇస్ నాట్ అ గుడ్ ఐడియా. Going out in this cold is not a good idea. అంటే ఈ చలిలో బయటకు వెళ్ళడం అంత మంచిది కాదు లేదా అంత మంచి ఐడియా కాదు అని. సెంటెన్స్ నెంబర్ 5 is, చలికి స్నానం చేయాలనిపించడం లేదు. ఎక్కువగా చల్లగా ఉంటే అందరికీ ఇది అనిపిస్తుంది కదా, సో దీన్ని ఇంగ్లీష్లో బికాస్ ఆఫ్ ద కోల్డ్ ఐ డోంట్ ఫీల్ లైక్ టేకింగ్ అ బాత్. బికాస్ ఆఫ్ ద కోల్డ్ ఐ డోంట్ ఫీల్ లైక్ టేకింగ్ అ బాత్
ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ yesterday it was very cold so I didn't even take a bath. Yesterday it was very cold so I didn't even take a bath. అంటే నిన్న చాలా చల్లగా ఉంది లేదా చాలా చలిగా ఉంది అందుకే నేను స్నానం కూడా చేయలేదు అని. Another example is no matter how cold it is I can't stay without taking a bath. No matter how cold it is I can't stay without taking a bath. అంటే ఎంత చలిగా లేదా ఎంత చల్లగా ఉన్నా సరే నేను స్నానం చేయకుండా ఉండలేను అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈస్ చలి వల్ల చర్మం పొడిబారింది. వింటర్ సీజన్లో ఇది చాలా కామన్గానే జరుగుతూ ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో బికాస్ ఆఫ్ ద కోల్డ్ మై స్కిన్ హ్యాస్ బికమ్ డ్రై. బికాస్ ఆఫ్ ద కోల్డ్ మై స్కిన్ హ్యాస్ బికమ్ డ్రై ఈ విధంగా చెప్తాం. అదే నా స్కిన్ చాలా డ్రైగా లేదా చాలా పొడిబారిపోయింది, నాకు దురద కూడా వస్తోంది ఇలా చెప్పాలనుకుంటే my skin has become very dry and I am also experiencing itching. My skin has become very dry and I am also experiencing itching. ఈ విధంగా చెప్తాం. అదే during winter using a moisturizer is compulsory. During winter using a moisturizer is compulsory. అంటే వింటర్లో లేదా చలికాలంలో మాయిశ్చరైజర్ అనేది చాలా ముఖ్యం లేదా చాలా కంపల్సరీ అని. Now the last sentence is బాగా చల్లగా ఉంది స్వెటర్ వేసుకో. చిన్నపిల్లలకి లేదా పెద్దవాళ్ళకి ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ వెరీ కోల్డ్ వేర్ అ స్వెటర్ ఆర్ ఇట్ ఈస్ వెరీ కోల్డ్ సో యూ వేర్ అ స్వెటర్ ఈ విధంగా చెప్తాం. అదే బాగా ఎక్కువగా చల్లగా ఉన్నప్పుడు నాకు వెంటనే తలనొప్పి వచ్చేస్తుంది ఇలా చెప్పాలనుకుంటే when it gets very cold I immediately get a headache. When it gets very cold I immediately get a headache ఈ విధంగా చెప్తాం. Another example is I really like cold weather but my body doesn't cooperate at all. I really like cold weather but my body doesn't cooperate at all. అంటే నాకు చల్లటి వాతావరణం అంటే చాలా ఇష్టం కానీ నా శరీరం లేదా నా బాడీ అస్సలు సహకరించదు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే you will become a better and fluent English speaker. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.